పెద్దవా ఏం పేరు నీ పేరు? నా పేరు అనంతమ్మ. అనంతమ్మ. అనంతమ్మ ఏంది మరి ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ లో మరి ఎమ్మెల్యే చనిపోయింది కదా మాగంటి గోపీనాథ్. మరి ఎలక్షన్ మంచిగా చేసిండు కానీ కేసీఆర్ గారు అయితే పెద్ద లంగా తెలంగాణ భూములు అన్ని కోట్లు పెట్టి అమ్మిపించిండు. ఇప్పుడు దానికి కోట్లు పెట్టి ఎన్ని దినాలు ఉంటాయి పచ్చలు? ఎన్ని దినాలు ఉంటాయి నీ దగ్గర? పచ్చలు ఉంటాయా? భూమి ఉంటుందా? పచ్చలు ఉంటాయా? కొండలే జరిగిపోతాయి. భూమి ఉంటుందా? ఉండదు. భూమి ఉంటుందా? పైసలు ఉండవు. పచ్చలు ఉంటాయా? తెలంగాణ అంతా పాడు చేసిండు 10 ఏళ్లలో. మరి ఒక్కరొక్కరి ఈడికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి పడితే చేవేళ్ళ దాకా కర్ణాటక దాకా అమ్మిండు భూములని ధరలు పెట్టా. అయితే నువ్వు అమ్ముకున్నావు, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లల తర్వాత చదవడు కొలు ఉండదు, కొద్దిగా దాంట్లో పోతారు ఇట్లా అనుకుంటారు తెలంగాణ కొడుకులు. నిజమా కదా? మరి ఎవరైనా తెలంగాణ వాళ్ళు చదువుతారా? భూమిలో బాగా చేసిండు ఎవరు చేసి మా ఏరియాలో అంతా కాంగ్రెస్, ఈ బస్సు కాంగ్రెస్, గుడ్డన్ బస్సు, సాయిత్రి, లోకం అంతా బీజే నరసన్ రెడ్డి కట్టిండు. అదేం కట్టలే అంతే. మా ఏరియా లాస్ట్ టైం మరి బీఆర్ఎస్ ఎందుకు గెలిపించుకున్నారు? మరి సిగ్గు లేకుండా గెలిపించుకున్నారు. ఎవరు పైసా ఇస్తే ఆయన ఎంబడి పోతారు, లీటర్లు రాళ్ళు. మేము ఒక్కని పైసా తినాము. 10,000 ఇస్తే కూడా మేము తీసుకోలేము. మేము తీసుకోలేము. కాంగ్రెస్ కే మేము కాంగ్రెస్ కన్న తల్లి స్వతంత్రం మలిపిండు, గాంధీతత్వమైన తెలంగాణను మలిపిండా లేదా? మరి ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయింది కదా, మరి ఆ ఆవిడ కూడా పోటీ చేస్తుంది. పని ఏం లేక దానికి ఇంద్రరెడ్డి పెండ్లం చేసింది. ఇంద్రరెడ్డి పెండ్లం చేసి అక్కడ భూములన్నీ అమ్ముకున్నది ఆడ మహేశ్వరం దిక్కు. మాలమాదిగల భూములు అన్ని అమ్ముకొని లక్షల కొను అమ్మింది. అది ఇంట్లోకి వెళ్ళి అన్నకొస్తే అన్నకో పచ్చలు చెందినాలు పెట్టుకుంటాయి పచ్చలు. నువ్వే చెప్పు, పేరొక్కటి మంచిగా రాలే ప్రపంచం మీద బతికినప్పుడు. జనార్దన్ రెడ్డిని ఎందుకంటారు? రాజశేఖర రెడ్డి మరి ఈయన కూడా దేవుడే, రాజశేఖర రెడ్డి కూడా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దేవుడే, కానీ ఏమో మరి ఆయన సంగతి తెలియదు. ఆడ కరెక్టే మాట్లాడుతున్నాడు. గంజా ఏడంటే తాగుతారు పిల్లలు, బద్దలు వలగడతా ఇనుప బద్దలతో అన్నాడు. అందులో పిల్లలంతా గంజాయి తాగుతుండ్రు, తాకుండ్రా. ఇప్పుడు బంద్ చేసిండు. అడుగు రకాల దుకాణాలు అడుగునా, సార పాకెట్లు అడుగునా బెడ్షీట్లు పెట్టిండు కేసీఆర్ గారు. ఆడేళ్ళని మీటింగ్ అది పైసలు తెచ్చి మోగిన కొట్టు తెచ్చి తాగాలి. తెలంగాణ ఇట్లా చేసి కానీ మరి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఇక్కడ మరి నిలబడతాడు. మరి గెలుస్తుందా కాంగ్రెస్? మళ్ళీ గెలుస్తుంది. ఎందుకు మరి ఇప్పుడు మళ్ళీ పథకాలు పెట్టారు కదా పెద్దమ్మా, మరి పథకాలు వస్తున్నాయని? ఏం పథకాలు? మరి ఆడవాళ్ళకి 2500 అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు. మరి బస్సు ఫ్రీ లేదా? ఉంది. మరి 2500 రావట్లేదు కదా? 2500 అయితే మళ్ళీ అమ్మాలే. కేసీఆర్ గారు ఎట్లా కోట్లు చేసిండు, ఈడు కూడా కోట్లు చేసి తెలంగాణ అన్నాడు కదా. అంతే 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారు. అబద్ధాలు ఆడొచ్చు అంటారు. అయితే మరి అబద్ధం అన్నాడు అబద్ధాలు ఆడి అధికారంలోకి రావచ్చు. మరి అబద్ధం ఆడి రాలేడా? అంతే, ఆయన కూడా అబద్ధం ఆడే. అంతే. మరి బిఎస్సి అది ఈయన ఎవరు? రాజశేఖర్ రెడ్డి కట్టిన బిల్డింగ్ లాని కేసీఆర్ గాని లీడర్లు అంతా అమ్ముక తిన్నారు. ఒక్కట్లేదు. ఏడ బీరన్ గురం కాడ ఉన్నాయా? మళ్ళీ ఏం చేసిండాడు? కట్టిన బెడ్రూమ్లు కూడా ఇంకా ఇప్పుడు ఆయన పెళ్ళం నిలబట్ట ఆయన ఇచ్చిండు మందికి, అందరికి ఇచ్చినాడు సోడిగాడు. మన రాజ్యం మీద ఎంత ఆంధ్రోడు ఇక్కడ వచ్చి పుట్టి ఇట్లా చేస్తుండు. నాకు ఎవరు చెప్పినా కానీ భయం కాదు. నిజమా అన్నోళ్ళు లోకాన్ని ఉండొద్దు, అబద్ధం అన్నోళ్ళు అందట్లో తిరుగుతారు కదా. కాంగ్రెస్ సత్తము ఇది మన బ్రిటిష్ అని కోతుండే. ఏంది తెలంగాణ స్వతంత్రం మలిపి గాంధీ తాత తెచ్చిండు. పానాలు ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. ఇందిరమ్మ పానాలు ఇచ్చింది, రాజీవ్ గాంధీ పానాలు ఇచ్చిండు. ఆడు పెళ్లి చేసుకోక నీ లేకున్నారు రాహుల్ గాంధీ కదా. నిజమా కదా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా మరి? ఇక ఆడేవాడు ఉన్నాడంట కదా బీషార్ కాడ. మోరిగానికి ఎంత లేదు, పిల్లలేదు తెల్లలేరాడు. మోరిగాడేమో భాగవతం మార్తున్నాడు అని చేలు కూడా వచ్చిందంట కదా. ఆవిడగాడానికి ఏం లేదు, ఎంత ముందు లేదు, ఎందుకు వేయాలి? బాగా పనిచేస్తాడు కదా. ఏం చేస్తాడు మొత్తం? ఇప్పుడు సంసారం ఉన్నోళ్ళు, కుటుంబం ఉన్నోళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నారు. మరి మోడీకి ఎవరు లేరు కదా. మరి ఎందుకాడు తిరగడం? ఎందుకు తిరగడం వేస్ట్ అంటావా? మరి ఏం చేయ పని లేక సంపాదించుకున్నాం గదే తిను, తుంగుటల మీద తగ్గిపో. నేను కూడా అంతే. సరే మరి ఇప్పుడు ఏంటి మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎవరికి వెళ్తారు మరి? ఇక్కడ ఈసారి కాంగ్రెస్ ఇగో ఎట్లున్న ప్రభుత్వం తెలుసా? నువ్వు 2000 ఇస్తే నీకు వస్తాడు,
ఓ మళ్ళీ అది కూడా ఉంది ఇందులో పచ్చిల అంగలు వీళ్ళు సియాలు బియ్యాలు లీటర్లు అంత కదా బిడ్డ ఎవరు 2000 ఇస్తే అంత అని నువ్వు అట్లా తీసుకున్నావు ఒక్క రూపాయి ఉంటాం మేము కాంగ్రెస్ 700 ఇస్తే 7000 ఇస్తే ఇండ్లు కట్టుకున్నాం 7000 ఇస్తే మేము ఒక్క రూపాయి ఇవ్వని తినం 10 ఆనలు పడితే 10,000 ఇచ్చాను మాకు సొంత ఇల్లు ఉన్నది ఇట్లా దాబేసి కట్టినామని మాకు ఇయ్యలేడు ఇదే మోతే నగలరా అందరికి ఇచ్చిండ్రు కిరాయిలు ఉన్న వాళ్ళకి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ల వాళ్ళకి మాకు ఇయ్యలేరు లంగలీలు మరి ఏంటి మరి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది మరి మళ్ళీ 10,000 ఇస్తామంటారు లేదా 5,000 ఇస్తామంటారు వేస్తావా నేను ఒక్క రూపాయి తీసుకొని ఎవరికి అయ్యా కాదు మరి రోడ్డు మీద బతుకుతున్నావు కదా తీసుకోవచ్చు కదా రోడ్డు మీద బతికినా సరే నా వంతులో ఇది బోర్డు మీద ఆడ సీఎం అయ్యేది ఉన్నది ఆడ నువ్వు ఇది పట్టుకొని తిరిగేది ఉన్నది ఈ వంతులకు కాదే కదా నాయన నిజమా కదా కరెక్ట్ మాట నుండి ఎవడు అన్నాడు నిజమాన్ని అబద్ధమాన్ని అందరంటే దింపుకుంటారు మరి ఇప్పుడు పువ్వు గుర్తు బాగానే ఉందా ఇక్కడ పువ్వు గుర్తు బీజేపీ మా బాబా అని 40 తెలియదు ఓకే ఓన్లీ కాంగ్రెస్ అంతే కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి చచ్చిపోతే టీవీ 9 లో మాట్లాడితే నేను జనార్దన్ రెడ్డి పీను పోతుంటే నా పోటు పోతున్నది ఆయన ఎంబడి ప్రభుత్వం అంటే న్యాయంతో నడవాలి బిడ్డ న్యాయం నడుస్తుంది అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయమే ఉన్నది మరి ఇవన్నీ బంద్ చేయలేడు చిల్లరాలు ఇల్లు కట్టిస్తే కొన్ని ఏమన్నాడు కేసీఆర్ తెలుసా నీవు ఉన్నాడు అయితే ఇండ్లని గులగొట్టుతామంటని అన్నాడు ఈయన గులగొట్ట ఈయన గెలిచిండు మరి కూలగొడతలేడా పల్లెల మంది అంతా పట్టణంలో పుల్లు నిండి కాలు పెడితే జాగమన్నట్టు నేను 40 ఏళ్ళ బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు నేను రైతు బజార్ అమ్ముతుంటే రోజు టీవీ 9 లో మాట్లాడుతాను నేను ఎప్పటికి వచ్చిన నేను ఇప్పుడు పండుగలకి అమ్ముతున్నా ఇంత పబ్లిక్ ఏడలేరు ఇంట్లో ఇక్కడ బ్రహ్మం గారు ఏం చెప్పిండంటే పల్లెల మంది పట్టణాలు వస్తారు పల్లెలు పట్టణాలు అయితే అంటే ఎట్లా పట్టణాలు ఈ భూమిలో ధరలు లేవుకాయి అమ్మి బిల్లింగ్ వచ్చింది నేను చిన్నగా ఉన్నప్పుడు గడ గోంగపల్లి మనీ కూడా మనీ ఉన్నది ఆడ అమ్ముకొని అంతాకే ఊడుకొనిక పోతున్నారు తెలంగాణ బాడకాలు కాంగ్రెస్ మంచిది బిడ్డ మన దేశాన్ని పోరాటం చేస్తుంది కదా మేము చిన్నగా ఉన్నప్పుడు సంది కాంగ్రెస్ నేను ఎవరు 10 ఇస్తే ఆరెంబడి పోతున్నారు ఆడవాళ్ళు మొగలు మేము ఎవరు ఇచ్చినా మేము నెబంతా తీసుకోమయ్యా విమానంగా నువ్వు ఇంకా బాబు గారిని అడుగు కరెక్ట్ ఇట్లా 10 రూపాయలు తీసుకోం మేము నాకు మొత్త మార్కెట్లో ఏమంటారు తెలుసా ఆడ రైతు బిందె ఎక్కిపోయి ఆడ మూడో మాపు ఇక్కడ రైతు బిందె ఎక్కిపోయి ఆడ మూడో మాపు చేయకపోయి అని మూడోకి వచ్చినారు అది పట్టిన రాజ్యానికి నువ్వు తెచ్చుకుంటే వాడు దేరవాళ్ళ తెలివి ఉందా ఒక్క రూపాయి ఇవ్వకపోతే పీతి ఇట్లా పురుగై తేర్చి ఇట్లా ఉండలు దొక్కకపోతే ఇది ఉండలు కేలేరు ఇది దొబ్బుతుంది ఆడుకుంటుంటే నేను విమానంతో బతేనే మంచిది బిడ్డ చచ్చిపోయినాక కూడా మస్తు పోరాటం ఇట్లా గోపుతారు కొడుకులు ఏం నెలలు తెలివి లేకట చేస్తారు పబ్లిక్ కొన్ని దినాల సుఖమే మనం జీవితాంతంలో 100 ఏళ్ళు బతాం ఎన్ని రోజులైనా భూమిలో కోటోళ్ళమే నిజమా కాదు 6 అడుగుల జాగానే ఇంకేం లేదు మనకి 7 అడుగుల జాగా ఇంకా 7 అడుగుల జాగా ఉంటే ఇంత దొంగలు కొని పొంద పెడతారు సరే సరే నువ్వైతే మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే రైట్